మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇక లైక్ చేయండి, ఇంకా మన వీడియోని షేర్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు ఎంజాయ్ గేమర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్రికెట్ గేమ్ అయితే ఆడబోతున్నాం. ఈరోజు నేను టెస్ట్ ఆడదాం అనుకుంటున్నాను, కానీ వీడియో లెంత్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం ఎన్ని ఓవర్లు ఆడొచ్చో. వరల్డ్ కప్ ఇది. డైలీ గిఫ్ట్ మనకి 1000 రూపీస్ ఇస్తున్నాడు. ఓకే, 1000 యాడ్ అయిపోయి టెస్ట్ నొక్కుతున్నాను. 15, 30, 60, 90 ఓవర్స్ ఆడొచ్చు. స్పిన్ ఉంది మనకి. గాయస్, నేను 5th నుంచి ఇంకా 8th వరకు వీడియోస్ రావు, ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వస్తాయి. ఈ సండే వస్తుంది, లేకపోతే రాదు, తెలియదు, చెప్పలేం. ఇక్కడ 1 స్పిన్ అన్నాడు, కానీ ఇక్కడ 5 స్పిన్స్ వచ్చాయి. ఈ స్టార్లు తేడ్చేది అర్థం కావట్లేదు. మీకు కానీ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళా నాకెందుకో ఎక్కువ టికెట్స్ వస్తున్నాయి, కానీ నాకు అదే కావాలి. టెస్ట్ ఆడొచ్చును, నేను ఆడొచ్చు టెస్ట్. తర్వాత ఏమో మళ్ళా టికెట్స్ వస్తున్నాయి, చూడండి అలా టికెట్స్ వస్తున్నాయి. ఈరోజు ఈ మ్యాచ్లోని నేను ఒక మ్యాచ్ ఆడుతున్నాను, అది కూడా 3 ఓవర్స్ మ్యాచ్. అంటే క్రికెట్ లీగ్ గేమ్ అయితే మనకి 1 ఓవర్ ఆడాలి, కానీ ఇదైతే మనకు అలా కాదు కదా. అందువల్లే నేను 3 ఓవర్స్ ఆడుతున్నాను, అది కూడా ఒక మ్యాచే. నేను ఎవరు పెట్టుకుందాం, ఈజీ పెట్టుకుందాం. ఇండియా శ్రీలంక. మనం ట్యాప్ టు ఎడిట్ ప్లేయర్ నేమ్ అండ్ రోల్. ఓహో, నేమ్స్ కూడా మార్చుకొచ్చా గాయస్. నేను ఈయన కాదు, విరాట్ కోహ్లీకి పట్టుకెళ్ళి బౌలింగ్ టైప్లోని లెగ్ స్పిన్ పెడదాం. లెగ్ స్పిన్నా నన్ను వద్దు, ఫాస్ట్ పెడదాం. ఏట్ పెడదాం, ఆఫ్ స్పిన్ బెస్ట్. ఆఫ్ స్పిన్ పెట్టేద్దాం, లెఫ్ట్ హ్యాండ్. ఓకే, మనం వాళ్ళు ఏమైనా చేంజ్ చేద్దామా? వాళ్ళని మనం న్యూస్కి చేంజ్ చేస్తున్నాను. నన్ను పెట్టేసి వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ పెట్టాను. ఓకే, మనకి సరిపోతుంది. ఇంకా వద్దులేండి, ఇంకా వాళ్ళు చేయొద్దు. పతిరా నాకు చేద్దాం. 7 కానీ 5 బౌలర్స్ ఉండాలి. అంటే ఎవరికి, మనకా వాళ్ళకి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒకరిని బ్యాటింగ్ తీసి, అదే బౌలింగ్ తీసి బ్యాటింగ్ పెట్టాను కదా, బౌలింగే పెట్టేద్దాం వాడికి. మళ్ళీ ఇప్పుడు ఇంటికి మన టీం గాయస్. ఓకే, అర్థమవుతుంది, మన టీంకి. అందులో మనం విరాట్ కోహ్లీని తీసేద్దాం, బ్యాటింగే పెడదాం. విరాట్ కోహ్లీకి బ్యాటింగే పెడుతున్నాను, నన్ను పెట్టేసి బ్యాటింగ్ పెట్టేశాను. ఓకే, మనం ఓకే నొక్కుదాం, పైకి ఎట్టాలి. ఎట్స్ ఎంచుకుంటున్నాను. టాస్, ఓ షట్, టైల్స్. వాళ్ళది బ్యాటింగ్, మనది బౌలింగ్. అంటే బౌలింగ్ బాగానే వేస్తాను అనుకోండి. ఫస్ట్ ఓవర్ నేను బూమర్కి వేస్తాను ఎప్పుడున్నా. ఓకే, ఇంకోండి ఇది వేరే అది వేరే. నా బౌలింగ్ ఇటు రాదనుకోండి. ఇదిగోండి, అప్పుడే 6, ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. ఈజీగా ఇచ్చేస్తాను కదా, అంతే. 3 బాల్ లాస్ట్ బాల్. ఎందుకు మనకి చీటింగ్ చేయకుండా ఆడుతాను ఈ గేమ్. అంటే ఎప్పుడు చీటింగ్ చేయను అనుకోండి. ఫుల్ టాస్ వేద్దాం, యార్కర్ వేద్దాం. యార్కర్ వేసి ఓకే, డిఫెండింగ్ చేసాడు యార్కర్ని. ఇప్పుడు మనం మళ్ళా యార్కర్ వేద్దాం. బాగా ఆడుతున్నాడు గైస్ డిఫెండింగ్లో. ఓకే, నో బాల్. అక్కడ ఎన్బి ఉంది కదా, అంటే నో బాల్ ఎన్బి అంటే. దటి అప్పీల్ చేశారు, ఇవ్వలేదు. నాకెందుకో తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది, తీసుకుంటాను గాయస్. నాకెందుకో తగిలినట్టు అనిపించింది. తగిలింది అనుకుంటున్నాను నేను. ఎడ్జ్డ్ ఐ థింక్. ఎస్, అవుట్ గాయస్. అన్నాను కదా తగిలినట్టు ఉందని. అప్పీల్ చేశారంటే తగిలినట్టే కదా. అంటే ఒక్కొక్కసారి తగిలినట్టు, ఒక్కొక్కసారి తగలనట్టు చెప్పలేం కదా మనం కూడా. మనం ఇప్పుడు మళ్ళీ బౌలింగ్ పొజిషన్ మారుతున్నాను.
ఇప్పుడు స్వింగ్ ఫుల్ స్వింగ్ అవ్వాలి గైస్. 6 కొట్టాడు గాయస్. నోబాల్ ఏంటిది? నోబాల్ కాదు, అంటే కొద్ది చిన్న గ్యాప్లో ఉండిపోయింది. ఓకే డాట్. లాస్ట్ బాల్ అయిపోయింది. 12 రన్స్ ఇచ్చాడు గాయస్ బూమ్రా 12 రన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం జడేజాని పెడదాం. జడేజా. ఎవరైనా మన మ్యాచ్ని చూస్తున్నారా గాయస్? ఓడిఐ ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్. ఇండియా 230 కొడుతుంది, 231 కొడుతుంది అంటారా గాయస్? నాకెందుకో కొట్టేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అందరూ ఉన్నారు కదా, పర్లేదు కొట్టేయచ్చు మనం. 4 అనుకుంటున్నాను. ఎస్ గాయస్ 4 కొట్టేసాడు. నో బాల్ గాయస్. ఫ్రీట్. ఇది వచ్చేసి మనం ఆ ఫ్రీట్ని వాడినకుండా చెయ్యాలి. యార్కర్ వేసాను, కొట్టేస్తున్నా గాయస్. అదితో నార్మల్ బాల్ పడితే బాగుంది గాయస్. అప్పుడు పట్టగానే ఇప్పుడు పట్టేస్తారు, అంటే పట్టడానికి ఛాన్స్ ఎవరు అనుకోండి. క్యాచ్ అనుకుంటున్నాను. క్యాచే కదా గాయస్, మరి ఎందుకో నాకు ఇవ్వలేదు, తెలీదు. క్యాచ్ మాత్రం అవ్వాలి, క్యాచ్ అవుట్లు. ఈ మ్యాచ్ మాత్రం 6తోనే ఫినిష్ చేస్తాను గాయస్. అంటే గెలుస్తాను అనిపిస్తే 6తోనే ఫినిష్ చేస్తాను. ఇప్పుడే నా బౌలింగ్ వస్తున్నప్పుడే చెప్తాను, అంటే గెలుస్తాను, ఎలాగైనా గెలుస్తాను. 50 వచ్చినా పర్లేదు. మీరు ఉన్నంత వరకు నన్ను ఓడిచ్చే వాడు ఎక్కడ పొట్టలేదని చెప్పాను కదా. ఇంకా నిజం, ఇప్పుడు కూడా నిజం చేస్తాను. చూడండి మళ్ళీ డాట్. అంతే, ఓవర్ అయిపోయింది. 19 రన్స్ ఫర్ 1 వికెట్. ఇప్పుడు మనం T20 వరల్డ్ కప్ చూశారు కదా మీరు. దానికి తను హార్దిక్ పాండ్యా ఫుల్ లాస్ట్ ఓవర్ ఫుల్ మారిస్తాడు కదా గేమ్ని. అందువల్ల నేను ఇప్పుడు హార్దిక్ పాండ్యాకి ఇస్తున్నాను. ఐపీఎల్లో మీకు ఏ టీం అంటే ఇష్టమో కామెంట్ చేయండి గాయస్. ఫస్ట్ బాల్ 4, పర్లేదు. 23 మనం కొట్టగలం ఈజీగా. హార్దిక్ పాండ్యా తెర తీసినట్టు ఇక్కడ కూడా తెలియదు. ఫుల్ టాస్ వేస్తున్నాను. ఫుల్ టాస్ 6 గాయస్. 85 మీటర్స్, 86 మీటర్స్ 6. ఏటో అంత గట్టి కొట్టాడు ఆవిడ. పేరేటి? దిక్వాల్. నేను దిక్వాల్ అని పేరు ఎప్పుడు వినలేదు. ఈ ఓవర్లో 10 రన్స్ ఇస్తాడు హార్దిక్. పర్లేదు, బుమ్రా కన్నా పర్లేదు. అన్నాను లేదా వస్తుంది మళ్ళీ 4. ఏటో అన్నాను లేదా 4 వచ్చింది. 14 రన్స్ ఇస్తాడు. ఇప్పుడు మనం ఎల్బిడబ్ల్యూ కోసం ట్రై చేస్తున్నాను నేను. ఎల్బిడబ్ల్యూ అయింది. ఎలాగో లాస్ట్ ఓవరే కదా. జిటి లాస్ట్ ఓవర్ కదా, తీసేసుకుంటాను. మొత్తం వస్తుంది, లేకపోతే పోయింది. ఎలాగో లాస్ట్ ఓవరే. ఎలాగో 2 ఉన్నాయి మనకి డెసిషన్స్. అవుట్ సైడ్ లెగ్ అనుకుంటున్నాను నేను. అవుట్ సైడ్ లెగ్ గాయస్, నాట్ అవుట్. అది గమనించలేదు నేను. స్ట్రైట్ వేస్తున్నాను. ఓకే. మళ్ళా 4. 38 కొట్టారు గాయస్. 38 38 కొట్టాలంటే కష్టమే. 18 బాల్స్కి 38. ఓకే. జింకా రహానే ఆన్ స్ట్రైక్. ఫస్ట్ బాల్ 4. చెప్పాను కదా అంతున్నా గెలుస్తానని. గెలిచి చూపెడతాను ఇప్పుడు మీకు. ఇంకా నేను 6తోనే ఫినిష్ చేస్తాను. ఓకే 4. ఈజీ గాయస్ ఇక్కడ బ్యాటింగ్ చేయడం, కానీ ఒక్కొక్కసారి క్యాచ్ అవుట్లు అయిపోతాను, అంతే కష్టం. ఓకే, మనకి ఇప్పుడు 6 కొట్టడానికి ట్రై చేస్తున్నాను. 4 గాయస్. ఫస్ట్ ఓవర్లో సగం పూర్తి అయిపోతే బెస్ట్. నో బాల్. ఇప్పుడు చూడండి 6 కన్ఫామ్గా 6 కొడతాను. ఓకే
క్యాచ్ అవుట్ కదా, ఓకే. నో బాల్ కాడ సరిపోయింది. ఇప్పుడు రోహిత్ శర్మ ఆన్ స్ట్రైక్. ఫస్ట్ బాల్ 6 కొట్టడానికి ట్రై చేస్తా. 4 పర్లేదు, 4లోనే వస్తున్నాయి, పర్లేదు. నా మ్యాచ్ని తెరదీస్తాడు అనుకుంటే అన్ని తెరదీస్తాడు. మళ్ళీ నో బాల్ వేస్తున్నాడు. సూపర్ గాయ్స్, నో బాల్ వేసాడు. బౌలింగ్ ఎలాగో తెలియదు కదా వీడికి. నో బాల్ వేసాడు. ఫస్ట్ ఓవర్లో 20 వచ్చాయి, ఇంకా 2 బాల్ మిగిలాయి. 6 ఏ సూపర్ గాయ్స్, 6 కొట్టాను. ఇంకో 6 కొట్టేదాను గట్టిగా వేసేస్తాను. అదే 6. ఫస్ట్ ఓవర్లోనే 32 రన్స్ వస్తాయి గాయస్. ఇంకా 6 కొడితే విన్. ఇదిగోండి, శుభన్ గిల్ ఉన్న రోహిత్ శర్మ దిగుతున్నారు ఇప్పుడు మన దాంట్లోకి. ఓ గాయస్, అవుట్. రోహిత్ శర్మ గాన్. అంటే మన దాంట్లోని, క్రికెట్లో కాదు, మన దాంట్లో రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ వస్తాడు ఇప్పుడు. మన దాంట్లో అయితే బ్యాటింగ్ మనది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 6తోని ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. 4 పర్లేదు, 6తోని ఫినిష్ చేస్తాను. 8 అయినా పర్లేదు. ఇంకా 2 రన్సే కావాలి, అయినా 6. ఓ గాయ్స్, సింగిల్. 1 రన్కి 6 కొట్టి గెలిపిస్తాను. రోహిత్ శర్మ వచ్చాడు స్ట్రైక్లోకి, అంటే దాంట్లోని, ఇక్కడ కాదు. అది గాయ్స్, గెలిచేసాం. చెప్పాను కదా మీరు ఉన్నంతవరకు నన్ను ఎవరు ఓడించలేరని. వి వాన్ ద మ్యాచ్. ఏయ్ చూడండి, అజింక్య రహానే, నేను హైలైట్స్ అనుకున్నానే. చూడండి, అజింక్య రహానే 31 రన్స్, విరాట్ కోహ్లీ 5 రన్స్, రోహిత్ శర్మ 5 రన్స్, జడేజా 7 రన్స్ అంటే ఇచ్చాడు. బూమ్రా అందరూ బాగానే వేశారు, కానీ హార్దిక్ పాండ్యా చాలా ఎక్కువ